అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చేసిన కామెంట్స్ మూవీస్ గురించి, అంటే ఆయన ఏ వెర్షన్లో చేశారు అనేది పక్కన పెడితే, బట్ అది ఏమైనా కానీ ఇప్పుడు పుష్పకే కనెక్ట్ చేశారు. అండ్ ఇంక మీరు మాట్లాడింది కూడా యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అని ఒక వీడియో కూడా చూశాను నేను. సో ఆయన మాట్లాడింది ఏ వెర్షన్లో ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మూవీస్ విషయంలో? తెలిసినంత వరకు నేను అనుకోవటం ఆయన అర్జున్ గురించి మాట్లాడాలి అని నేను అనుకోను, నేను నమ్మను కూడా. నేనేమనుకుంటానంటే ఆయనగా కాదు, ఇప్పుడు మనంగా కూడా ఈవెన్ అర్జున్ గారికి, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా దొంగ వేషం వేసిన అతనిగా నేషనల్ అవార్డు ఇస్తారా అని కూడా అప్పుడు మాట్లాడారు. సో అది నేషనల్ అవార్డు సినిమాకి ఇవ్వకూడదు కానీ ఆయనకి ఇవ్వచ్చు, ఆయన పెర్ఫార్మెన్స్కి ఇవ్వచ్చు అని అప్పుడు కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సినిమా హీరోలు ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, నా ఉద్దేశంలో ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ ఎవరైనా కానీ ఇటువంటి సినిమాలు చేయొచ్చా, స్మగ్లింగ్లు ఇప్పుడు. అందుకని ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, గంధర్వుడి అని అంతకుముందు వచ్చింది ఒక సినిమా, రాజ్ కుమార్ గారు చేశారు. ఆల్మోస్ట్ సిమిలర్గా గంధపు చెక్కల్లో స్మగ్లింగే. ఈవెన్ కెప్టెన్ ప్రభాకర్ అని తమిళ్లో కూడా వచ్చింది. ఈవెన్ కెప్టెన్ ప్రభాకర్ గంధర్వుడి మీద ఆధారపడే ఈ సినిమా వచ్చింది పుష్ప. అయితే ఏం చేశారంటే దాంట్లో వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు పట్టుకోవటం అయి ఉంటుంది, ఇందులో దొంగని హీరోని చేశారు. సో దొంగలు హీరోలు అయ్యే కథలు వస్తున్నాయి అన్నారు. దొంగలు హీరోలు అయ్యే కథలు మన చిన్నప్పటి నుంచి ఉన్నాయి అని కొత్తగా వచ్చినాయి ఏం కాదు కదా. సో దాని గురించి పెద్ద సీరియస్ కాదు. బట్ ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. మన సమాజం మీద ముద్ర పడుతుంది, మన సినిమా హీరో చేసే పనిలో చూసి జనం ప్రభావితులవుతారు. కాబట్టి అటువంటి సినిమాలు చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. ఓకే, రైట్. ఆయన సపోర్ట్ చేస్తే మనకు వచ్చేది ఏమీ లేదు, కాకపోతే కదా. బట్ సినిమా వాడిగా నా ఫీలింగ్ అది. నేను ఆ విషయం నేను చెప్పిన విధంగా నేను కూడా నమ్ముతాను. ఆయన విషయంగా కాకుండా నేను కూడా నమ్ముతాను. ఓకే, బట్ అంటే ఆయన చేసిన సినిమాలు కూడా కొన్ని ఇప్పుడు గుడుంబ శంకర్ అని, చాలా ఉన్నాయి. సో ఇవి కూడా ఎగ్జాంపుల్గా తీసుకుని అంటే ఆయన కూడా చేశారు కదా అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అవును, అది మనం తీసుకోవచ్చు కదా. ఆయన సినిమాలు కూడా కలిపే చెప్పాడు అనుకోవచ్చు కదా, మనం ఎందుకు అనుకోకూడదు. ఈవెన్ నెక్స్ట్ వస్తున్న ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ ఆపేస్తాడేమో ఇప్పుడు, చూద్దాం. ఓకే, మూవీస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఒక డిప్యూటీ సీఎం అండ్ ఇంకా మినిస్ట్రీస్ తీసుకున్నారు, ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే, సో మీ సపోర్ట్ అయితే ఆయన మాటలకైనా సినిమా పరంగా ఒక సినిమా సబ్జెక్ట్ని ఇప్పుడు డెఫినెట్గా. ఓకే, రైట్. కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పడం ఇవన్నీ మేము ఎప్పుడో చెప్పిస్తాం, గతంలోనే చెప్పిన మాటలు, కొత్త మాటలు ఏం కాదు. అయితే ఆయన పర్టికులర్గా సినిమా పేరు చెప్పకుండా అల్లు అర్జున్ సినిమాని గురించి ఎక్కువ మాట్లాడాడు కాబట్టి ఆల్రెడీ మీడియాలో అల్లు అర్జున్ ఈయనకి ఏదో గొడవ ఉందని అనుకుంటున్నారు కాబట్టి దాని మీద ఎక్కువ మీడియా ప్రెషర్ ఉంది తప్ప నాకు తెలిసే వాళ్ళకి అంత గొడవ లేదు. వాళ్ళ ఫ్యామిలీగా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ, వాళ్ళకి అంత శుభ్రంగానే ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, కానీ ఇప్పుడు ఈ మాటలు కానీ ఇవన్నీ ఇప్పుడు పుష్ప 2 నెక్స్ట్ రిలీజ్గా ఉంది. సో దాని మీద ఏమైనా ప్రభావితం చూపించే అస్సలు ఏముండదంటారా? సినిమాలకి ఉండే గ్లామర్ వేరండి. మనం ఎవరో ఇన్ని అడ్డాలు వేసినా కానీ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఆడుతుంది. కంటెంట్ లేదనుకోండి అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పారు కదా అందుకని పోయింది అంటారు. సినిమాలో కంటెంట్ ఉందనుకోండి పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరు చెప్పి దేవుడు చెప్పినది ఆగదు, నడుస్తుంది. ఓకే, కంటెంట్ బ్యాడ్ అయితే పోతుంది. ఓకే, రైట్. సో అంటే ఇంకా గత కొంతకాలంగా చూసుకుంటే మూవీస్ అన్నీ కూడా పాన్ ఇండియా మూవీ అంటే ఒక పెద్ద సినిమా వస్తే తప్ప థియేటర్ ఫుల్ అవ్వట్లేదు. లేదు అంటే చిన్న చిన్న సినిమాలకి సింగిల్ స్క్రీన్స్ కూడా క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్స్ వస్తున్నాయి కదా సార్. అది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉంది. అది ఎలాగే కంటిన్యూ అవుతుందంటారా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? మీరు ఈ మధ్య సినిమాలు టిల్లు పెద్ద హిట్ అయింది కదా మొన్న, దాని తర్వాత ఇంకో సినిమా ఏదో వచ్చింది సామాజిక వర్గంలో బాగానే ఆడింది కదా థియేటర్స్లో చిన్న సినిమాలు బాగానే ఆడుతున్నాయి. ఓన్లీ పెద్ద సినిమాలు ఆడుతుంటే మనం తీసే కంటెంట్ బాగోకుండా మనం తీసే సినిమా ఆడతలేదు అంటే మనం ఏం చెప్పాలి. విరూపాక్ష బాగా ఆడింది, చాలా చిన్న సినిమాలు ఆడినాయి, ఆడుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా. మహారాజా మొన్న వచ్చింది డబ్బింగ్ సినిమా, అది కూడా బాగా ఆడింది, చిన్న సినిమానే. సో మనం కంటెంట్ ఇవ్వకుండా చిన్న సినిమాకి థియేటర్ దొరకలేదు, చిన్న సినిమా ఆడతలేదు, చిన్న సినిమాలు మళ్ళీ థియేటర్లు మూసేస్తున్నారు,
చిన్న సినిమాలే థియేటర్లను కాపాడాలి. అంటే చిన్న సినిమాలు మనం ఎలా తీయాలి, దానికి ఒక కొత్త కంటెంట్. ఇప్పుడు మీరు తీసుకోండి, ఈ సంవత్సరం చిన్న సినిమాలు, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం దగ్గర దగ్గర 10 సినిమాలు బాగా ఆడినాయి, చిన్న సినిమాలు, డబ్బులు వచ్చేది చిన్న సినిమాలు. మరి అవి ఆడినాయి అంటే డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, పుష్ప హిట్ అయింది అందుకని పుష్పలాగా తీద్దామని, ఇప్పుడు కల్కి హిట్ అయింది కల్కిలాగా తీద్దామని. ఇవి ఎట్లా వస్తాయి? కల్కికి ఏంటంటే వాళ్ళ స్కేల్ ఇప్పుడు 600 కోట్లు పెట్టారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులను పెట్టారు. మనం వాళ్ళని పెట్టకుండా 3rd గ్రేడ్లో కల్కి మనం తీస్తూ మొదలెడితే అది ఆడలేదు, నాకు థియేటర్ లేదంటే నేను కల్కి చూసాం కదా మీకు ఎందుకు ఇస్తాను థియేటర్ అంటాడు థియేటర్. కల్కి విషయంలో, కల్కి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అనిపించేది సినిమా చూసాము, బాగానే ఉంది అంతే. వర్తబుల్ ఆ మహాభారతం క్యారెక్టర్స్ కానీ కనెక్ట్ చేసిన విధానం కానివ్వండి, స్టోరీ టెల్లింగ్ అదంతా ఇప్పుడు యూత్కి మన పురాణాలని ఎక్కింది కదమ్మా. ఇప్పుడు దాని మీద మనం కామెంట్ చేస్తే అని ఉంటుందా? ఓకే, సినిమా ఆడిందా లేదా? ఆడింది. డబ్బులు వచ్చినాయా లేదా? వచ్చింది. జనానికి నచ్చింది కదా. నాకు నచ్చలేదు, నష్టమే ఉన్న వస్తుంది వాళ్ళకి, ప్రొడ్యూసర్కి నచ్చింది, ఏమైనా లాభం వస్తుందా? ఎక్స్ట్రా ఏం రాదు కదా. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ బడ్జెట్ విషయంలో సార్, ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టారు, టికెట్ రేట్ కూడా అంతే పెంచడం జరిగింది, దానికి తగ్గట్టుగానే టికెట్ 500 అట్లా పెంచారు మల్టీప్లెక్స్లో. చిన్న సినిమాలకి టికెట్ ప్రైసింగ్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఆడియన్స్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారంటారు మూవీస్ విషయంలో. దీనికి థియేటర్కి వెళ్ళడానికి పెద్ద సినిమా 500 రూపీస్ పెట్టి వెళ్ళాలా, చిన్న సినిమా బాగుందంటే ఆ సినిమాకి వెళ్ళొచ్చు కదా, లేదంటే పెద్ద సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత చూడొచ్చు కదా. అదేం లేదు, అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు సినిమాకి బాహుబలి టైంలో కూడా 3000, ఫస్ట్ బాహుబలి వచ్చినప్పుడు 3000 కూడా అమ్మారు టికెట్ బ్లాక్లో. 3000 కూడా కొన్ని చూశారు సినిమా జనం, అవి చూసే రెవెన్యూ కూడా ఎక్కువ కనపడింది అప్పుడు. ఇప్పుడు బ్లాక్లో లేకుండా థియేటర్లోనే పెంచుతున్నారు. ఇప్పుడు ఇచ్చేవాడికి లేని బాధ మనకెందుకు, పెట్టేవాడు పెడుతున్నాడు, మనం ఎందుకు ఇబ్బంది పడాలి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ఐఎమ్ అగెనెస్ట్ రేట్ పెంచడం. నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి కల్కి 600 కోట్లు అయింది. 600 కోట్లకి సరిపడా 6000 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అది ఇంకో చిన్న సినిమా ఏదో ఉంది 10 కోట్లు అయ్యింది, దానికి 100 థియేటర్లు 200 థియేటర్లోనే వస్తాయి. వాడికి రూపాయి టికెట్ వచ్చినా అంతే వస్తుంది రెవెన్యూ, ఈయనకి 5,000-6,000 థియేటర్లు ఉన్నప్పుడు వస్తుంది. ప్లస్ మీరు రేటు పెంచేది ఎక్కడ? ఆంధ్రాలోను తెలంగాణలోను. ఎంత తేడా వస్తుంది? ఎంత తేడా వస్తుందో 10 కోట్లు 20 కోట్ల తేడా వస్తుంది. 600 కోట్లు రిస్క్ చేసినప్పుడు ఈ 10 కోట్లు జనానికి ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు మీరు అనేది నా పాయింట్. మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను. సో అది రైట్ అయిన విషయం కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే 3000-4000 అయినా నేను ఫస్ట్ డే సినిమా చూడాలి, ఫస్ట్ వీక్ నేను సినిమా చూడాలని కొనుక్కునే పిచ్చి మూర్ఖులు ఉన్నంతకాలం వీళ్ళు టికెట్ రేట్ పెంచితే తప్పే ఉంది. నా బొట్టాడు మీ బొట్టాడు సినిమా అక్కర్లేదు, తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం, లేకపోతే 2 వారాలు అయినాక రేటు దిగినాక చూద్దాం అనుకుంటాం కదా. అనుకున్న వాళ్ళు ఎట్టాగా ఆగి చూస్తారు, అనుకున్న వాళ్ళు ముందు చూస్తారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి చూస్తారు. చూడండి వాళ్ళకి ఆనందం. అనుకున్న వాళ్ళు ముందుగా చూస్తున్నారు, అనుకోని వాళ్ళు చాలా మంది కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంత బడ్జెట్ పెడుతున్నారు, ఆ బడ్జెట్ అంతా మళ్ళీ మన మీదే పెడుతున్నారు, మన నుంచే తీసుకుంటున్నారు అంతా పెడతారండి. ఇప్పుడు సార్ ఇప్పుడు నిన్న ఏమన్నా ప్రెషరైజ్ చేసామా? కలికి చూడండి, దత్ గారు మీ ఇంటికి వచ్చి అడిగారా? స్వప్న గారు అడిగారా? ప్రభాస్ గారు అడిగారా? ఎవరు అడగలేదు కదా. మీకు ఇష్టమై మీరు వెళ్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఇంక మీరు సినిమా అనేది అభిమానులకి ఒక ఎమోషన్, మన తెలుగు అభిమానులకి ఎక్కువ ఎస్పెషల్లీ ఆ ఎమోషన్ని అంత క్యాష్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది కరెక్టా తప్ప అనేది వేరే వేరే లాజిక్ అండి. ఇక్కడ నాకు ఇష్టమైంది నేను చూస్తున్నా, నేను చూడమని ఎవరో అడగట్లేదు. మనంతటా మనం వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటున్నాం, చూస్తున్నాం. మనకి గ్లామర్ వచ్చింది ఉంటుంది. ఇప్పుడు వస్తుంటుంది సోప్ ఉంటుంది, రూపాయికి సోప్ ఉంటుంది, 300 రూపాయలకి సోప్ ఉంటుంది. 300 రూపాయల సోపు కొనేవాడు 300 రూపాయలు కొంటాడు, రూపాయి సోపు కొనుక్కున్నాడు, రూపాయి సోపు కొంటాడు. సో రూపాయి సోపు ఉంది కదా, 300 రూపాయలు ఎందుకు పెట్టారని అడగట్లేదే. అట్లాగే టికెట్ కూడా ధర్మంగా అయితే లాజిక్ కాదు, కానీ పెడితే తప్పు లేదు. నన్ను తప్పని కాదు, అలవాటు అయిపోయింది కదా. ఓకే రైట్. ఒక రకంగా ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తున్నాయి, వీ షుడ్ బి హ్యాపీ. ఇంతకుముందు గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది కదా, బ్లాక్లో వెళ్ళేది, ఇప్పుడు బ్లాక్ అమౌంట్ కవర్ అవుతుంది కదా, ట్యాక్స్ వస్తుంది కదా ప్రతి టికెట్ మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.